రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇల్లుల కోసం అయితే బారులు తీరిన ప్రజాభవన్ ఇక్కడ చూసినట్టయితే చాలామంది అయితే పొద్దున్నే అంటే ఉదయం 6 గంటల నుంచి అయితే లైన్లో నిల్చోవడం జరిగింది. అందరైతే వచ్చేసారు. వాళ్ళైతే ఇంకా 9:30, 10 గంటలకు వచ్చేసి వాళ్ళైతే ఓపెన్ చేసిన తర్వాత అయితే అందరికీ ఫామ్లు అయితే ఎవరైతే అప్లై చేయడానికి వచ్చారో అంటే రీఅప్లై చేయడానికి వచ్చారో వాళ్ళందరి దగ్గర అయితే ఫామ్లు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇదంతా ఒక విధంగా ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే ఆల్రెడీ మేము 5 సార్లు అప్లై చేసాము, మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మాది లేదు అని చెప్పడం వల్లనే మళ్ళీ వచ్చి ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్రజాపాలన ఆఫీస్ అయితే లోపల ఉంది. ఇక్కడైతే అన్ని సెక్టార్స్ ఉన్నాయి. గృహ నిర్మాణం, రేషన్ కార్డు ఇట్లా సంబంధించి అన్ని పెట్టారు. పబ్లిక్ అయితే అసలు వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి అయితే ముస్లిమ్స్ అయితే చాలామంది వస్తున్నారు. बहुत जन है तो मुसलमान लोग तो ओल्ड सिटी से आ रहे हैं. बहुत जनों को घर का न्याय है बोल के आ रहे हैं, रेशन कार्ड का न्याय है बोल के आ रहे हैं. सब जन फिर రీ అప్లై कर रहे हैं बोल के बोल रहे हैं. ఇట్లా చెప్తూ వస్తున్నారు అందరైతే. ఇదంతా ఎందుకు, అసలు ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? మనం ఉన్న టెక్నాలజీకి ఒక తక్కువ అని చెప్పగానే ఓటీపీ వచ్చి ఓటీపీ ద్వారా కొన్ని లక్షల లోన్స్ తీసుకునే రోజుల్లో అలాగే టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజులలో ఎందుకు ఇట్లా మాకు అవస్థలు చెందిపిస్తున్నారు అని చెప్పేసి అయితే పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకు రేషన్ కార్డ్స్ కానీ అండ్ ఇందిరమ్మ ఇల్లులు కానీ ఉచిత ఇల్లులు ఇచ్చే దాంట్లో ప్రాసెస్లో ఎందుకు ప్రభుత్వం తడబడుతుంది? ఎందుకు ఎన్నిసార్లు అప్లై చేసిన ఫామ్స్ అన్నీ ఎట్టుపోతున్నాయి? ఈ ఫామ్స్ అన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎందుకు మిస్యూజ్ అవుతున్నాయి? అసలు ఎందుకు కరెక్ట్గా చేయట్లేదు అధికారులు అనేది కూడా అందరు ప్రశ్నిస్తున్నారు. సో ఈ ప్రశ్నలన్నింటినీ మనం పక్కన పెడితే ఇప్పుడైతే అందరు అప్లై చేయడానికి అయితే వచ్చారు. మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రేషన్ కార్డు అయితే ఏం తీసుకోవట్లేదు, ఏం రావట్లేదు. లాస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం యాడ్ చేస్తున్నారు, అది కూడా ఆన్లైన్లో. ఇంకా అది అనౌన్స్మెంట్ చేయలేదు. అది ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులది అండ్ ఎవరైతే కొత్తగా పేర్లు పిల్లలే యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేసుకోవచ్చు అంట. ఇదైతే ఏదైతే మన ఉచిత ఇల్లులో ఉందో అది వాటికి మాత్రం వచ్చి ఓన్లీ ఫర్ ద ఏమంటారు, అసలు ఉన్నారా లేదా అంటే ఆన్లైన్లో వాళ్ళ ఫీడ్ అయిన వాళ్ళ దగ్గరికి వచ్చి జస్ట్ ఫొటోస్ తీసుకున్నారు. దీనికి కూడా రాజకీయ రంగం పులుముకుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వం ఏదో ఇస్తుందని చెప్పి ఆశతోటి మళ్ళీ ప్రభుత్వం పైన ఆశలు పెంచుకుంటారు. ఆలోపు కొంచెం కాలం కూడా కలిసి వస్తుంది. కలిసి వచ్చినప్పుడు ఏదో కొందరికి 60 కొందరికి ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి అయితే ఉంటుంది అనేసి కూడా అంటున్నారని మాత్రం పబ్లిక్ అయితే అంటున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ అయితే జరుగుతున్నప్పుడు పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. నేనైతే పబ్లిక్ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎటువంటి రాజకీయ పార్టీ లేదంటే గత ప్రభుత్వాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా అసలు మన టెక్నాలజీని బాగా యూజ్ చేసుకోవాల్సింది ఏ ప్రభుత్వం అయినా సరే. అండ్ దేశవ్యాప్తంగా కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. వాళ్ళు సర్వే చేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. సర్వేకి కూడా అందరు అనుకూలించారు, అందరు అప్లై చేయమంటే చేశారు, అందరు బారులు తీరు వచ్చారు. అయినా కూడా ఇంకా కాలేదంటే ఇంకా ఏమంటారు, దాదాపు 1 year కావస్తుంది. ఇలాంటి అప్లైలు చేసి అన్నీ చేసినా కూడా రిప్లైలు రాకుండా పాపం మళ్ళీ తిరుగుకుంటూ పనులన్నీ పోగొట్టుకొని పొద్దున్నే కూలినాలి చేసుకునే పబ్లిక్ అందరూ ఇక్కడికి వచ్చేసి నిల్చోవడం జరుగుతుంది. ఎవరైతే పుట్టగూడు కోసం అయితే వెళ్తారో వాళ్ళకే చాలా ఇబ్బందులు అవుతాయి, అందరూ తెలుసు. వాళ్ళే ఇట్లాంటి తాపత్రయాన్ని పాపం వాళ్ళే వచ్చేసి మాకు రేషన్ కార్డులు కావాలి, వస్తేనే బాగుంటాయి, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి అయితే అందరూ వచ్చేసి అయితే అప్లై చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఉండడానికి చిన్న గూడు ఇల్లు ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఇంటి కోసం కూడా ట్రై చేస్తుంటారు. కానీ మధ్యలో మధ్యవర్తులు వీళ్ళు ఉంటారు. వాళ్ళ చేతివాటం చూపించి వాళ్ళు మాత్రం చాలా అందరినీ అసౌకర్యానికి గురి చేస్తుంటారు. వాళ్ళ వల్ల కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి గత ప్రభుత్వాలలో. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే ఏంది, ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుందనేసి వాపోతున్నారు. సో అందరికీ అర్హులైన వాళ్ళకి వస్తే చాలా బాగుంటుంది అనేసి అయితే అందరూ అనుకుంటున్నారు. మనమైతే చూస్తున్నాం పబ్లిక్ అయితే అసలు తగ్గట్లేదు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మన ప్రజావానికి అంటే వచ్చే వాళ్ళందరూ మంగళవారం, శుక్రవారం మాత్రమే రావాలి. ఈ 2 రోజులలోనే పెట్టినందుకు పబ్లిక్ అయితే బారిన తీరుతున్నారు. ఇది ఇంకా ఎప్పుడు ఫుల్ స్టాప్ అవుతుందో తెలియదు. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఇంత ప్రభుత్వాలు మాత్రం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన దగ్గర మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి
తలుచుకుంటే అసలు ఇట్లాంటి పనులు చాలా ఈజీగా అయిపోతాయి. ఎవరైతే ఆ రూల్ ఉన్నారో ఆ రూళ్ళకి మాత్రం ఖచ్చితంగా అందుతాయి. చాలామంది నిరుపేదలు ఉన్నారు హైదరాబాద్లో. అలాగే గ్రామ సభలలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనేసి విన్నాము. ఇక్కడైతే మెయిన్ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా వచ్చి రావడం జరిగింది. కొన్ని చుట్టుపక్కల విలేజ్లలో నుంచి కూడా వచ్చారు. అండ్ అలాగే వేరే జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. కాకపోతే ఎక్కువగా హైదరాబాదీస్ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇటువంటి ఇబ్బందులు అయితే లేకుండా ఉండాలని చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అలాగే కోరుకుంటారు. ఎందుకంటే అందరం మనుషులు కాబట్టి మనుషులని ఇంత అంటే ముఖ్యంగా పేదవాళ్ళని ఇంత ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తారని చెప్పేసి అయితే అందరూ ఆలోచిస్తుంటారు. అది నిజం అది. ఎందుకంటే పేదవాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇటువంటి ప్రాబ్లంని అయితే అసలు ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అసలు ఇలా జరుగుతుంది? మనము అభివృద్ధిలో ముందుకు పరుగులు పెడుతున్నాము. ఎక్కడో ఉన్నాం మనం అభివృద్ధిలో. మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మనకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మన టెక్నాలజీ పరంగా పక్కనే చూసుకుంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ లాంటి హబ్బులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద హబ్స్ ఉన్నా కూడా మనము ఎందుకు ఇట్లా ప్రభుత్వం జారీ చేసేటువంటి పథకాలలో ఎందుకు వెనుకంజలో ఉన్నామని మాత్రం అందరూ వాపోతున్నారు. సో ఇట్లాంటి ఇంకోసారి జరగకుండా అందరికీ చాలా మంచిగా జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మనమైతే రేషన్ కార్డు అండ్ ప్రజావాణిలో ఏం జరిగింది అనేది అయితే చెప్పినాం. రేషన్ కార్డులు అయితే ఇవ్వట్లేదు. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికైతే రాలేదో అంటే వెరిఫికేషన్కి వచ్చి ఫోటోలు దించుకుంటున్నారు కదా, ఎవరికైతే రాలేదో వాళ్ళు వచ్చి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే కరెంటు బిల్లు అండ్ గ్యాస్ అవి కూడా గ్యాస్ కూడా చాలామందికి ఇబ్బంది అవుతుంది. గ్యాస్ది కూడా అప్లై చేసినా కూడా వాళ్ళ దాంట్లో రికార్డ్ అయినా కూడా రావట్లేదు. అది మరి ఏంటి ప్రాబ్లం అనేది కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ దగ్గరికి వెళ్ళి మనం వీళ్ళు అంటున్నారు, వాళ్ళని అడిగితే వీళ్ళని అడగంటున్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. సో మనమైతే ఈరోజు తెలంగాణ వీడియోస్ అయితే మనం ఈరోజు ఇది చేయడం జరిగింది. మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు తెలిసిన విధంగా మీకు అందరికీ చెప్తాము.